నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం పల్లె నుంచి పట్టణం దాకా గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియచేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంకి స్వాగతం। ఎందుకు పనికిరాదు అని అందరూ భావించిన భూమిని ఆ రైతు కొనుగోలు చేశారు। అందరూ వద్దని చెప్పినా వినకుండా చదును చేసి జంట సాలు పద్ధతిలో చెరుకు సాగు మొదలుపెట్టాడు। అంతేకాదు ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించి చక్కటి దిగుబడులను సాధిస్తున్నారు। చెరుకు పంటలో అంతర్ పంటగా సోయాబీన్ వేసి బిందు సేద్యంతో నీటిని చక్కగా వినియోగించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఓ రైతు సేద్యంపై సాక్షి ప్రత్యేక కథనం। చాలా కాలంగా బీడుగా ఉన్న భూమి ఇది। చాలా డబ్బులు ఖర్చు చేసిన తర్వాతనే ఇది వ్యవసాయ యోగ్యంగా మారింది। మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగి గ్రామానికి చెందిన సాయిరెడ్డి అనే రైతు 24 ఎకరాల బీడు భూమిని కొనుగోలు చేసి చాలా కష్టపడి దీనిని సాగుకు అనుగుణంగా మార్చారు। ఆ తర్వాత చెరుకు పంట సాగును మొదలుపెట్టారు। చెరుకులో 297, 032, 98, 05 రకాలైన చెరుకు విత్తనాలను బోధన నుండి తీసుకొచ్చి నాటారు। చేగుంట మండలంలో ఒక 25 ఎకరాల స్థలం తీసుకున్నాను। 24 ఎకరాల నుంచి స్థలం కొనుక్కొని ఇది అడవి ప్రాంతం, దీన్ని బాగా చదును చేసి బాగా డెవలప్ చేసి బోర్లు వేసి దీని బిందు సేద్యం ద్వారా చెరుకు పండించాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేశాను। గతంలో నాకు చెరుకు అనుభవాలు ఎక్కువ, ప్రస్తుతానికి కూడా నాకు తిప్పాపూర్ గ్రామంలో చెరుకు ఆల్రెడీ సాగుబడిలో ఉన్నది ఈ బిందు సేద్యము। నేను గత 10 సంవత్సరాల నుంచి బిందు సేద్యం వాడుతున్నాను, డ్రిప్ పద్ధతి। ఇది చాలా రైతుకు అనుకూలంగా ఉన్నది। నీళ్లు ఏ మాటి కొద్దిగా ఉన్నా వేస్ట్ కాకుండా, కరెంట్ వచ్చిపోయినా వచ్చిన 5 నిమిషాలు కూడా మన నీరు వేస్ట్ కాకుండా భూమిలో మనం మొక్కలకు అందజేస్తుంది। డ్రిప్ పద్ధతి ద్వారా మన రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి। ఈ పద్ధతి మన రైతులందరూ 100% ఎంత తొందరగా మారితే అంత తొందరగా కొద్దిగా రైతులు ముందర బలగడతారు। లేకపోతే రైతులు పాత పద్ధతులే చేస్తుంటే ఆ పద్ధతి ద్వారా మనం ఇప్పుడు ఉన్న వాతావరణంకు మనం అసలు ఏం చేయలేము రైతులం। ఈ గవర్నమెంట్ కూడా మనకు 20%, 10% సబ్సిడీ ఇస్తుంది। చిన్న రైతులకైతే 10%, పెద్ద రైతులకైతే 20%। నాకు 20% నేను డీడీ కట్టాను। నాకు 12.5 హెక్టార్ అంటే 5 హెక్టార్లకు నాకు డ్రిప్ ఇచ్చారు వాళ్ళు। 6.5 ఫీట్ల వెడల్పుతోని జంట సాలు పద్ధతిలో చెరుకు నేను నాటాను। ఇది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు। ఇప్పుడు ఇది ఫిబ్రవరి ఎండింగ్ ప్లాంటేషన్, ఇది ఫిబ్రవరి 28th ప్లాంటేషన్। ఏమేమి రకాలు? ఈ 297 వెరైటీ ఉంది, తర్వాత 9805 వెరైటీ ఉంది। 3 రకాలు ఉన్నాయి। ఈ 3 రకాలు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఎండింగ్ వరకు ప్లాంటేషన్ చేశాను। ఇది 5 నెలల క్రాపు, ప్రస్తుతానికైతే బాగానే ఉన్నది। ఇది నేను దగ్గర 60 టన్నులు ఎకరాకు వస్తుందని ఆశిస్తున్నా। ఈ ఫర్టిలైజర్ డ్రిప్లో వేయడం వల్ల నాకు ఈ అనుకూలంగా పంట వస్తుంది। డ్రిప్లో వేయడం వల్ల నీరు ఆదా, ఎరువుల ఆదా, తర్వాత ఈ మధ్యలో 6.5 ఫీట్ల గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో గడ్డి కలుపు మొక్కలు రాకుండా ట్రాక్టర్ కల్టివేషన్ చేసి సోయాబీన్ వేసాను। సోయాబీన్ వేయడం వల్ల మనకు లాభం ఏముందంటే వాతావరణం అనుకూలిస్తే సోయాబీన్ పంట వస్తుంది। ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే మనకి సోయాబీను ట్రాక్టర్ ద్వారా రొడవేటర్ చేస్తే మట్టిలో కలిసిపోయి మనకు పచ్చి రొట్టె ఎరువు తయారవుతుంది। కాబట్టి మనం 2 విధాలు మనకు ఉపయోగపడుతుంది। ఒక రకంగా పంట పండించుకోవచ్చు వాతావరణం అనుకూలిస్తే, వర్షాలు అనుకూల టైంకి పడితే। వాతావరణం అనుకూలించకపోతే మనకు మధ్య కాలంలో పోయిందనుకో, వర్షాలు పడలేవనుకో, అనుకూలించలేదనుకో, అప్పుడు రొడవేటర్ ద్వారా దున్నేస్తే మొత్తం మనకు పచ్చి రొట్టె ఎరువు తయారవుతుంది। రైతుకు అనుకున్నంత ఎరువు తయారవుతుంది। మనం పెట్టుబడి తగ్గుతుంది। రేపు ఇలా 4 సంవత్సరాలు చేసుకుంటూ పోతే మనకు ఎరువులు తగ్గుతాయి। కాబట్టి మనం పచ్చి రొట్టె మనం తయారు చేసుకున్న ఎరువుల ద్వారా మనం పంట పండించుకోవచ్చు। కాబట్టి మనం ఇది రైతుకు 100% ఇది ఉపయోగకరంగా ఆలోచనతో నేను ఇది సోయాబీన్ వేసాను। ఇక్కడ మొట్టమొదటిసారి ఇక్కడ చెరుకు పెట్టడం నేను మా తిప్పాపూర్ గ్రామంలో నేను గత 10 సంవత్సరాల నుంచి పండిస్తున్నాను డ్రిప్ పద్ధతిలో। ఇక్కడ ఈ నార్సింగ్ విలేజ్లో పొలం తీసుకొని కొత్తగా ప్లాంటేషన్ చేశాను షుగర్ కేన్। ప్రస్తుతానికైతే పర్వాలేదు, బాగానే ఉన్నది। జంట సాలు పద్ధతిలో నాటిన ఈ చెరుకు పంట ఏపుగా పెరుగుతోంది। ఇరువైపులా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరు అందిస్తున్నారు। సాలుకు మధ్యన 6 అడుగుల దూరం ఉండేలా చూశారు। అంతేకాదు సాళ్ల మధ్యలో సోయాబీన్ పంటను వేశారు।
కలుపు నివారణ పగడ్బందీగా చేశారు. ఇప్పుడు ప్రతి నాటు నుండి 5 నుంచి 15 దాకా గెడలు పొందుతున్నారు. సరైన దిగుబడి తప్పకుండా వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సింగిల్ బడ్ నాటడం వల్ల, ఒక గడ నాటడం వల్ల 1 2 3 4 5 6 7 8 9 10 ఒక గడకు 5 నుంచి 15 మధ్యలో గడలు వస్తాయి. మనం నాటింది ఒకటే కనుపు గడ, ఇంత ఈ కనుపు ఒకటే నాటుతాం. మీకు ఈ కనుపు ఈ నుంచి కట్ చేసి నాటితే ఈ 10 గడలు వచ్చాయి. దీనికి 8 గడలు వచ్చాయి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 గడలు. 032 వెరైటీ 10 నుంచి 15 గడలు వస్తాయి. 297 వెరైటీ ఏమో 5 నుంచి 10 గడలు వస్తాయి. కాకపోతే ఈ 297 వెయిట్ ఎక్కువ వస్తుంది, కొద్దిగా కర్ర లావు ఉంటుంది, వెయిట్ ఎక్కువ వస్తుంది. అది గడలు తక్కువ వస్తాయి. 32 వెరైటీ గడలు ఎక్కువ ఉంటాయి, సన్నగా ఉంటుంది కర్ర. ఈ 980 వెరైటీ ఇది కర్ర లావు ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. పాత పద్ధతుల్ని వదిలేసి కొత్త పద్ధతులను రైతులు తెలుసుకోవాలని ఈ రైతు అంటున్నారు. చెరకు సాగులో అనేక విధానాలు నేడు అమల్లోకి వస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే పద్ధతుల్ని పలు ప్రాంతాల్లో రైతులు విజయవంతంగా అమలు చేసి ఫలితాలు పొందుతున్నారు. అలాంటివి తెలుసుకున్న రైతు సాయిరెడ్డి ప్రతి రైతు తమ పంటలపై ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలని సూచిస్తున్నారు. ఖర్చు తగ్గించుకోవడానికి ప్రతి రైతు నిరంతరం కృషి చేయాలని కోరుతున్నారు. అందుబాటులో ఉన్న పద్ధతులను ఉపయోగించుకుని నేలను సారవంతం చేసుకోవచ్చని చెబుతున్నారు. పాత పద్ధతుల్లో పెడితే బాగా నష్టపోయాము. తర్వాత దాన్ని డ్రిప్ పద్ధతి వచ్చిన తర్వాత కొద్దిగా మనము ఉదపద పద్ధతులు అలా అలవాటు చేసుకొని దాని ద్వారా ఫర్టిలైజేషన్ కూడా డ్రిప్పులో ఇవ్వడం వల్ల ఫర్టిలైజర్ ఆదా అవుతుంది. ప్లస్ విత్తనం కూడా సాగుబడి చేయడం పాత పద్ధతులు మానేశాం. ఇంతకుముందు ఎకరాకు 4 టన్నుల చెరుకు విత్తనం పడుతుండే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చెరుకు గడ మంచి గడ ఎన్నిక చేసుకొని దాంట్లో కనుపు సింగిల్ బార్డర్ ఉంటుంది దాన్ని కనుపు ఏ కనుపు కా కనుపు కట్ చేసి పెట్టడం వల్ల మనకు ఎకరాకు వచ్చేసి 1 టన్ను విత్తనం సరిపోతుంది. జంట సాలు పద్ధతి, సాలుకు మధ్యలో 6.5 అడుగులు 6 అడుగులలో పెట్టడం వల్ల విత్తనం ఆదా అవుతుంది. అయితే కూలీల పెడత బాగా ఇబ్బందిగా ఉన్నది. కలుపు తీత వలన ఈ కలుపు మందులు కొట్టడం వల్ల భూమి నాణ్యత దెబ్బతింటుంది. అందుకని అటు కాకుండా ఇటు కూలీలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ట్రాక్టర్ కల్టివేటర్ ద్వారా కానీ లేకపోతే రొడవేటర్ ద్వారా కానీ కలుపు తీత ఇది అలవాటు చేసుకున్నాము. మాకు చాలా బాగా నచ్చింది. ఇది కాకుండా కూడా వాడెను కాల్చివేయకుండా ఈ వాడెను చెత్త అంతా మధ్యలో వేసి మల్టిగేషన్ అన్నమాట. మల్టిగేషన్ పద్ధతి అంటే వాడెను కాల్చకుండా అలా వేస్తూ ఉంచితే అది ట్రాక్టర్తోని రొడవేటర్ కొట్టయితే భూమిలో కలిసిపోయి తేమ శాతము బయటకు పోకుండా ఉంటుంది, కలుపు రాకుండా ఉంటుంది. మరి మనకు ఎరువు కూడా తయారవుతుంది. ఏది ఈ వాడే ద్వారా ఏది చెత్త. సాగునీటి కొరతను జయించడానికి బిందు సేద్యం పరికరాలను సబ్సిడీ కింద పొందిన ఈ రైతు మద్దతు ధర విషయంలో సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతుల పరిస్థితి బాగాలేదని అందరూ కలిసి సాయం అందిస్తేనే రైతు బాగుపడగలడని అంటున్నారు. గవర్నమెంట్ కూడా ఈ చక్కెర ఫ్యాక్టరీలకు మద్దతు ధర అనుకూలంగా మాకు రైతులకు ఒక 3,000 ఇస్తే రైతులు మళ్ళీ చెరుకు పెట్టే ఆలోచనలో ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చెరుకు ధర చక్కెర ధర మీదకి వెళ్ళి ఫ్యాక్టరీ మద్దతు ధరలు తగ్గిపోయాయి. కాబట్టి మినిమం తక్కువ ఒక 3,000 రూపాయలు రైతుకి ఇస్తే మళ్ళీ చెరుకులు పెట్టాలనే ఆలోచనలో ఉంటాడు. లేకపోతే చెరుకు తీపి కాదు, చెరుకు చేదైపోతుంది. సరే నేను ఏదో రకంగా రైతు అలవాటుగా పెట్టాను పంట, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు లేవు. కాబట్టి ప్రభుత్వం కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధర ఒక 3,000 ఇస్తే రైతు మళ్ళీ వ్యవసాయంలో ముందడుగు వేయడానికి ఆస్కారం తృప్తిగా ఉంటాడు. లేకపోతే చెరుకు కనుమరుగైపోతుంది. ఎందుకు రేటు లేక మద్దతు ధర లేక చెరుకు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. చక్కెర షేదైపోతుంది. రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు చెరుకు పంట పెట్టేవారు. చిన్నగా రసాయనిక వ్యవసాయాన్ని పక్కన పెట్టి భవిష్యత్తులో తక్కువ ఖర్చు కాగల సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేయడానికి రైతు సాయిరెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆధునిక సేంద్రియ సాగు పద్ధతుల కలయికగా సాగును మార్చుకోవడానికి వీలుగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారు. నాణ్యమైన విత్తనం ఎంపిక, సాగునీటి కొరతకు పరిష్కారాలు, మేలైన సాగు పద్ధతులతో సాగులోని సవాళ్లను అధిగమిస్తున్న ఇలాంటి రైతులు అభినందనీయులు. సి సంపత్ కుమార్, సాక్షి న్యూస్, రామాయంపేట, మెదక్ జిల్లా.
ఆముదం సాగు విస్తీర్ణ ఉత్పత్తిలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్, రాకెట్ పరిశ్రమలలో లూబ్రికెంట్గా వాడుతున్నారు. పాలిష్లు, ఆయింట్మెంట్లు, మందుల తయారీలో, సబ్బులు, డిటర్జెంట్ల తయారీలో వాడుతున్నారు. నూనె తీసిన తర్వాత వచ్చిన చెక్కను సేంద్రియ ఎరువుగా వాడుతున్నారు. ఆముదం నుండి లభించే ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులతో భారతదేశానికి ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయల దాకా విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. ఈ పంటను సాగు చేయాలనుకునే రైతులు ఏ రకాలను ఎన్నుకోవచ్చో వివరిస్తూ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ప్రచార చిత్రాన్ని చూద్దాం. ఆముదాన్ని దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు. ఎందుకంటే మొక్కలో ప్రతి భాగం మానవునికి ఎంతో ఉపయోగపడుతుంది. అతి ప్రాచీన కాలం నుండి ఆముదాన్ని మందుల తయారీలో వాడుతున్నారు. సుశ్రుత ఆయుర్వేదంలో కూడా ఆముదాన్ని గురించి వివరించారు. ఆముదంతో దాదాపు 200 రకాల పదార్థాలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మందుల తయారీలో, రంగుల తయారీలో, విమానాలకు, జెట్ యంత్రాలకు కందెనగా, హైడ్రాలిక్ ద్రవంగా, నైలాన్ దారాల తయారీలో, సబ్బుల తయారీలో ఇలా పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఆముదంలో సాధారణ రకాలు ఇంకా సంకర రకాలు సాగులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం సాగు విస్తీర్ణంలో 50% కంటే ఎక్కువ క్రాంతి అనే సాధారణ రకం సాగులో ఉన్నది. మన రాష్ట్రానికి అనువైన సాధారణ రకాల లక్షణాలను తెలుసుకుందాం. DCH32 ఈ రకాన్ని కూడా నూనె గింజల పరిశోధనా స్థానం వారు విడుదల చేశారు. ఈ రకం కాలపరిమితి 90 నుంచి 180 రోజులు. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల అధిక దిగుబడినిస్తుంది. నూనె శాతం 48 నుంచి 50 వరకు ఉంటుంది. ఎండు తెగులను తట్టుకుంటుంది. దీనిలో ఆడపూల శాతం ఎక్కువ. DCH177 ఈ సంకర రకం నూనె గింజల పరిశోధనా స్థానం హైదరాబాద్ వారిచే విడుదల చేయబడింది. ఈ రకం ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. నూనె శాతం 48 నుంచి 51 వరకు ఉంటుంది. ఎండు తెగులను తట్టుకుంటుంది. GCH4 ఈ సంకర రకాన్ని గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు విడుదల చేశారు. కాల పరిమితి 90 నుండి 120 రోజులు. మనకి ఉన్న సంకర రకాల్లో GCH4ను మన రాష్ట్ర రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది మన రాష్ట్రానికి బాగా అనువైన రకం. ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. నూనె శాతం 48 నుంచి 50 వరకు ఉంటుంది. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. హరిత ఈ రకాన్ని కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుండి 2002లో విడుదల చేశారు. కాలపరిమితి 90 నుంచి 180 రోజులు. ఈ రకం అధిక దిగుబడినివ్వడమే కాకుండా ఎండు తెగులుని సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాండం ఆకుపచ్చ రంగులో ఉండి కాయలపై ముళ్ళు ఉంటాయి. ఎకరాకు 5.5 నుండి 6.5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గెలలో ఆడపూల శాతం అధికం. గింజల్లో నూనె 48 నుంచి 51% వరకు ఉంటుంది. మగపూత కేవలం క్రింది 2-3 వరుసలకే పరిమితమవుతుంది. మొదటి గెల 90 రోజుల్లో కోతకు వస్తుంది. జ్వాల నూనె గింజల పరిశోధనాలయం హైదరాబాద్ వారు జ్వాల అనే రకాన్ని కూడా విడుదల చేశారు. ఈ రకం కాల పరిమితి 120 నుంచి 130 రోజులు. దిగుబడి ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్లు. ఈ రకం కూడా అధిక దిగుబడినిస్తుంది. నూనె శాతం 51 వరకు ఉంటుంది. ఆడపూల శాతం ఎక్కువ ఉండి ఎండు తెగులను తట్టుకుంటుంది. జ్యోతి దీన్నే DCS9 అని అంటారు. ఈ రకాన్ని నూనె గింజల పరిశోధనాలయం హైదరాబాద్ వారు విడుదల చేశారు. దీని కాలపరిమితి 90 నుంచి 180 రోజులు. దిగుబడి ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్లు. గింజల్లో నూనె సుమారు 48% ఉంటుంది.
ఈ రకం కూడా అధిక దిగుబడినిస్తుంది. తొందరగా పూతకు వచ్చి ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. కిరణ్, ఈ రకం కాయలు బోడిగా ఉంటాయి. ఈ రకాన్ని కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుండి 2002లో విడుదల చేశారు. కాల పరిమితి 90 నుండి 180 రోజులు. దిగుబడి ఎకరాకు 5 నుండి 6 క్వింటాళ్లు. గింజల్లో నూనె 48 నుంచి 51% ఉంటుంది. అధిక దిగుబడినివ్వడంతో పాటు బోడికాయలుండడం వల్ల ఈ రకం గెలలపై బూజు తెగులు కొంత తక్కువగా ఆశిస్తుంది. కాండం ఎర్రగా ఉంటుంది. మొదటి గెల త్వరగా అంటే విత్తిన 90 రోజుల్లోనే కోతకొస్తుంది. క్రాంతి. ఈ రకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుండి 1996లో విడుదల చేయబడింది. ఈ రకం అధిక దిగుబడినిస్తుంది. కాల పరిమితి 90 నుండి 120 రోజులు. నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. గింజ పెద్దది. గింజల్లో నూనె 48 నుంచి 50% వరకు ఉంటుంది. మొక్క మధ్యస్థంగా ఉండి ఎర్రని కాండం కలిగి ఉంటుంది. గెలలో ఆడపూల శాతం ఎక్కువగా ఉండి కేవలం క్రింది 1-2 వరుసల్లో మాత్రమే మగపూత ఉంటుంది. మొదటి గెల త్వరగా అంటే విత్తిన 90 రోజుల్లోనే కోతకొస్తుంది. PCH1 ఈ సంకర రకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుండి 1999 సంవత్సరంలో విడుదల చేశారు. దీని కాలపరిమితి 90 నుంచి 150 రోజులు. GCH4 అనే సంకర రకం కంటే 15 రోజులు ముందుగా కోతకు వస్తుంది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. PCH1 కాయలపై అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి. గింజల్లో నూనె శాతం 48 వరకు ఉంటుంది. సాధారణ రకాల కన్నా సంకర జాతి రకాలకు ఎక్కువ దిగుబడినిచ్చే శక్తి ఉన్నా ఆముదంలో ఎక్కువగా సాధారణ రకాలనే సాగు చేస్తున్నారు. అయితే మంచి సంకర రకాలు కూడా రైతులకు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా రబీలో నీటిపారుదల కింద పండించేటప్పుడు సంకర రకాలను ఎన్నుకోవడం మంచిది.